సాయిరాం. అందరికీ నమస్కారం. సాయి లీలల్లో ఎన్నో అద్భుతమైనటువంటి బాబా యొక్క మహిమల కోసం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. సాయి దివ్యజ్యోతి గురించి మనం తెలుసుకుంటూ, గురువుగారు తమ స్వహస్తాలతో వెలిగించినటువంటి అఖండమైనటువంటి దివ్యజ్యోతి 41 రోజు వరకు దేదివ్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. తర్వాత గురువుగారిని మనం సందేశాన్ని పంపాలి. గురువుగారు, మీరు పెట్టినటువంటి ఈ జ్యోతి నేను విధి విధానాల ప్రకారంగాను ఇది సంపూర్ణంగా చేసి ఉన్నాను. మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని సంపూర్ణం చేస్తూ చక్కనైనటువంటి ఆశీస్సులు అందించవలసిందిగా మరియు హోమాన్ని చేసి ఈ పూజా కార్యక్రమాన్ని ముగించవలసిందిగా మనం సందేశాన్ని పంపిన తర్వాత గురువుగారు ఎప్పుడు వస్తారో ఆ ఒక విషయాన్ని తన ఒక శిష్య బృందం ద్వారా మనకి తెలియజేస్తారు. మనం ప్రతిరోజు కూడా బాబాకి చక్కగా పువ్వులతో ధూపదీపాలతో అద్భుతంగా పూజలు చేస్తూ ఉంటాము. బాబాకి అనునిత్యము కూడా 4 హారతులు సమర్పించాలి. ఉదయాన్నే హారతిలో బాబాకి వెన్నని నైవేద్యంగా పెట్టాలి. మళ్ళీ 12 గంటలకి, మళ్ళీ 6 గంటలకి, మళ్ళీ రాత్రి 10 గంటలకి, ఇలా 4 హారతులు సిరిడి మాదిరిగానే జరపాలి. ఇంతటి అద్భుతమైనటువంటి బాబా ఒక అఖండమైనటువంటి దివ్యజ్యోతిలో ఎన్నో లీలలు మహిమలు మనకి దర్శనమిస్తూనే ఉంటాడు. ఇక ఎప్పుడైతే మన ఒక పూజ సంపూర్ణమైపోతుందో అప్పుడు గురువుగారు ఏమేమి కావాలో, పూర్ణాహుతికి ఏమేమి అవసరం ఉంటుందో అవన్నీ లేఖ ద్వారా మనకి పంపిస్తారు. అవన్నీ మనం సిద్ధం చేసుకొని మన దగ్గరికి వచ్చి ప్రతినిత్యము చదివినటువంటి వ్యక్తులతో సహా మనము ఎప్పుడైతే కార్యక్రమాన్ని పూర్తి చేసుకోబోతున్నామో వివరంగా వాళ్ళని కూడా ఫోనులు చేసి, పలానా రోజు గురువుగారు వస్తున్నారు, పూజాది కైంకర్యాలు సంపూర్ణమవుతూ ఉన్నాయి, మీరు ఆనాడు వచ్చి పాలు పంచుకొని గురువు ఒక ఆశీస్సులోని అందుకోవాల్సిందిగా మనం వాళ్ళకి తెలియజేయాలి. తద్వారా వాళ్ళందరూ కూడా ఆనాడు వచ్చి పూర్ణాహుతిలో అందరూ పాలు పంచుకొని అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపిస్తారు. ఆనాడు ఎంతోమంది భక్తులు వచ్చి బాబాని దర్శించుకుంటారు. వచ్చిన వాళ్ళకందరికీ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చక్కగా భోజనాలు పెడుతూ, వచ్చినది బాబా ఒక భక్తులని గ్రహిస్తూ వాళ్ళకి భక్తిపూర్వకంగా అన్నీ సమర్పించుకుంటూ గురువుగారికి దక్షిణం ఇస్తూ ఈ పూజని ముగించాలి. ఈ విధంగా బాబా ఒక అఖండమైనటువంటి దివ్యజ్యోతి వెలిగించిన వారికి కోరినటువంటి కోరికలు నెరవేరుతూ ఉన్నాయి. ఎన్నో సమస్యలు తీరుతూ ఉన్నాయి. అలా నా ఫ్రెండ్ అయినటువంటి ఆమె కోరిక నెరవేరడమే కాకుండా తన ద్వారా వెలిగించినటువంటి ఇంకొక అతి అద్భుతమైనటువంటి బాబా ఒక దివ్యజ్యోతి లీలలను రాబోతున్నటువంటి సాయి లీలల్లో మనం తెలుసుకుందాం. సాయిరాం. అందరికీ నమస్కారం.